హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించినటువంటి బిగ్ బ్రేకింగ్ న్యూస్ని అయితే ప్రభుత్వం అందించడం జరిగింది. ఈ యొక్క పథకంలో భాగంగా ఇప్పటివరకు 16.32 లక్షల అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనకి 4 కేటగిరీలుగా విభజించి 4 కేటగిరీల నుండి దరఖాస్తులను అయితే స్వీకరించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క 4 కేటగిరీలు ఏంటి అంటే, 1వ కేటగిరీ 50,000 రూపాయల రుణాన్ని అందిస్తారు. 2వ కేటగిరీ 50 నుండి లక్ష లోపు రుణాలని అందించడం జరుగుతుంది. ఇక 3వ కేటగిరీ అయినటువంటిది ఈ ₹1,00,000 నుండి 2,00,000 వరకు రుణాన్ని అయితే అందించడం జరుగుతుంది. అయితే చివరిగా 4వ కేటగిరీ 4,00,000 రూపాయల వరకు రుణాన్ని అందించేటటువంటి కేటగిరీ ఉంది. ఈ కేటగిరీకే ఎక్కువ మంది అభ్యర్థులు ఆసక్తి చూపించినట్టుగా మనకైతే రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించడం జరిగింది. దీనితో పాటుగా మనకి జిల్లాల వారీగా లిస్టుల విడుదలని కూడా చేయడం అయితే జరుగుతుంది. ఈ రోజు వరకు 2 జిల్లాలకి సంబంధించిన లిస్టు, అంటే ఆ జిల్లాలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అందులో ఏమైనా రిజెక్ట్ అవుతున్నాయా, అర్హత లేని వాళ్ళు ఏమైనా అప్లై చేశారా అనే పూర్తి వివరాలతో కూడినటువంటి లిస్ట్. ఎస్సీ వాళ్ళు ఎంతమంది చేశారు, ఎస్టీ వాళ్ళు ఎంతమంది చేశారనే పూర్తి వివరాలతో కూడిన 2 జిల్లాల లిస్ట్ అయితే రావడం జరిగింది. మిగతా జిల్లాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా త్వరలోనే వస్తుంది. మీరు మీ జిల్లా లిస్ట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ జిల్లా వీడియో అనేది నేను మన ఛానల్లో అందించడం జరుగుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్టయితే, మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీ వరకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో అత్యధికంగా యువత కేటగిరీ 4 రుణాలు పొందేందుకు ఆసక్తి చూపింది. ఇక్కడ 4 కేటగిరీ అయినటువంటి 4 లక్షల రుణాలని పొందడానికే యువత ఆసక్తి చూపింది అని చెప్పేసి తెలుస్తుంది. అధిక విలువ కలిగిన యూనిట్లతో మెరుగైన స్వయం ఉపాధి పథకాలు పొందవచ్చన్న ఉద్దేశంతో ఎక్కువ మంది వాటికి దరఖాస్తు చేశారు. ఈ పథకానికి 16.23 లక్షల మంది దరఖాస్తు చేయగా, ఇందులో 3వ వంతు 76% మంది 2 లక్షల నుండి 4 లక్షల విలువైన యూనిట్లు కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 76% మంది కూడా 4 లక్షల రుణాలే కావాలని కోరుకోవడం గమనార్హం. రూపాయలు 4 లక్షల విలువైన యూనిట్ విలువలో 70% రాయితీతో దాదాపు 2.8 లక్షల వరకు రాయితీ వచ్చే అవకాశం ఉండడంతో సింహభాగం దరఖాస్తులు కేటగిరీ 4లో వచ్చినట్లు గుర్తించారు. కేటగిరీ 1 కింద 100% రాయితీతో ప్రభుత్వం 50,000 రుణం మంజూరు చేయాలని నిర్ణయించింది. రోజువారీ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయుక్తంగా ఉంటుందని భావించింది. అయితే ఈ కేటగిరీలో దరఖాస్తులు 39,000 వచ్చాయి. ఇక్కడ మనకి కేటగిరీ 4లో మాత్రమే ఎక్కువ రుణాలు వచ్చినట్టుగా చెప్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ కేటగిరీ 1కి తక్కువ ఉన్నాయి కాబట్టి కేటగిరీ 1ని ఫస్ట్ ఇస్తారా, లేదు అంటే 4ని ఫస్ట్ ఇస్తారా అని చెప్పేసి మనమైతే చూడాల్సి ఉంటుంది. దీనితో పాటుగా ఈ యొక్క జిల్లాలకి సంబంధించినటువంటి లిస్టు రాగానే ఇప్పటికీ 2 జిల్లాల లిస్ట్ అయితే వచ్చింది. మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ లిస్ట్ వివరాలు పూర్తిగా రాగానే నేను మీకైతే అందించడం జరుగుతుంది వీడియో రూపంలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.